సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఏ సినిమా పార్టిసిపేట్ చేసిందో మన అందరికీ తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ. మరియు మండే టెస్ట్ లో ఓజీ మూవీ ఎటువంటి రిజల్ట్ తీసుకుంది మాట్లాడుకుందాం. ఫస్ట్ వర్కింగ్ డే రోజున ఓజీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దుమారం లేపేసింది. నైజాం లో కూడా డీసెంట్ హోల్డ్ కనబరిచింది. ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే హోల్డ్ నే ప్రదర్శించింది. ఓవరాల్ గా అయితే మాత్రం డీసెంట్ గుడ్ మండేనే రెస్పాన్స్ కు సంబంధించి చూసింది అని చెప్పొచ్చు. పోతే ఇక్కడ కొన్ని విషయాలు బలంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వాటికి సంబంధించి మూవీ థీమ్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కాస్త స్మార్ట్ గా ఉంటే దసరా సెలవుల్లో మంచి బిజినెస్ వస్తుంది, ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. బేసిక్ గా టికెట్ రేట్లు దీనికి సంబంధించి స్మార్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాదు కూడదు, ఇదే రేట్లు ఇలాగే చూడాలి ఓజీని అని పంతానికి వెళ్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. డిమాండ్ సప్లై రూల్ ని స్మార్ట్ గా ఉపయోగించాలి. డిమాండ్ ఉన్నప్పుడే సప్లై రేటు పెంచి ఆ బిజినెస్ ని పెంచుకోవాలి, ప్రాఫిట్స్ తీసుకోవాలి. అంతేగాని డిమాండ్ లేనప్పుడు, డిమాండ్ తగ్గుతున్నప్పుడు స్మార్ట్ గా ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తే దెబ్బలు పడతాయి. కంటెంట్ కు సంబంధించి కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అది సినిమా రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆడియన్స్ ఫస్ట్ వీకెండ్ వరకు బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఇచ్చారు. ఇది హ్యాపీ థింగ్. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకున్న ఇష్టం, అలాగే ఓజీగా పవన్ కళ్యాణ్ ని వాళ్ళు చూసి సెలబ్రేట్ చేసుకున్నారు. అది ఆ 4 రోజుల వరకు హ్యాపీ. అక్కడికి ఆగాలి, అక్కడికి సాటిస్ఫై అవ్వాలి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కోసం ఇంట్రెస్టింగ్ మూవ్స్ తీసుకోవాలి. అందులో భాగమే ఖచ్చితంగా టికెట్ రేట్లు తగ్గించడం, నార్మల్ చేసేయడం. డిమాండ్ లేనప్పుడు, డిమాండ్ తగ్గుతున్నప్పుడు రేట్లు అందుబాటులో ఉంటే ఉపయోగం ఉంటుంది. లేదంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. ఈ విషయం చాలా సార్లు చాలా స్పష్టంగా నిరూపితమైంది. అయినా కూడా కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పు ఓజీ డిస్ట్రిబ్యూటర్స్ చేయకూడదు. తెలంగాణ వరకు మాత్రం అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళైతే మొండిగానే ఉందాము అనుకున్నారు సెకండ్ వీకెండ్ వరకు. కానీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వెలువడ్డాయి. టికెట్ రేట్లు వెంటనే తగ్గించేసేయాలని. దానికి తగ్గట్టు తెలంగాణ గవర్నమెంట్ కూడా టికెట్ రేట్లు తగ్గించేయాల్సిందే అని థియేటర్స్ కి జీవో పాస్ చేసింది. దాని ప్రకారం మంగళవారం నుంచి నార్మల్ అయిపోయాయి తెలంగాణ అంతా కూడా టికెట్ రేట్లు. అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది తెలంగాణలో ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ చూడడానికి. ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయానికి సంబంధించి గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ వైపే ఉంటుంది, సినిమాలతోనే ఉంటుంది. పబ్లిక్ కూడా ఆసక్తిగా సినిమాని చూస్తున్నారు. మండే రోజు అయితే ఇంట్రెస్టింగ్ హోల్ కనిపించిందనే చెప్పాలి. అక్కడ ఆసక్తిలో ఏదైనా డీవియేషన్ కనబడుతుంటే వెంటనే అక్కడ కూడా టికెట్ రేట్లకు సంబంధించి స్మార్ట్ డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. రాయలసీమలో ఇప్పటికే తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మిగతా ఏరియాలో కూడా సందర్భాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే మంచిది. బీసీ సెంటర్స్ లో అయితే మాత్రం నార్మల్ రేట్స్ వెంటనే తీసుకొచ్చేయడం పండుగ సెలవుల్లో చక్కగా ఉపయోగపడే మ్యాటర్ అని చెప్పొచ్చు. ఇది డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి తెలియదు కాదు. ఒకసారి తగ్గించేస్తే మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉండదు. సెకండ్ వీకెండ్ ఉంటుంది, అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. ఒకసారి తగ్గించేసిన తర్వాత మళ్ళీ పెంచడానికి అవకాశం ఉండదు. సెకండ్ వీకెండ్ లో మంచిగా ఊపు వచ్చిన దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉండదు అని కొంచెం ఎక్కువ ఆశ పెట్టుకుంటారు. కాకపోతే స్మార్ట్ గా ఆలోచించడం వల్ల మైలేజ్ ఎక్కువ ఉంటుంది. అది లాంగ్ రన్ లో మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లకు సంబంధించి ఎగ్జిబిటర్స్, నిర్మాతలు రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుంటే సినిమాకి ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాలి క్లియర్ గా. ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది మంచి కమర్షియల్ ఎలిమెంట్. దాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టేయడం అనేది అనుకోని ప్రమాదం అవుతుంది. నిజంగా సినిమాలో వండర్ఫుల్ కంటెంట్ ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ ని సినిమాలో పెట్టడం అనేది ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి, ఆ ఐటమ్ కి సంబంధించి, ఆ ఎలిమెంట్ కి సంబంధించి ప్రేక్షకులందరూ బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. దాన్ని వెంటనే వాళ్ళు వదులుకోలేరు. అది ఉంటే ఇంకొకసారి సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇంకా సినిమాని సాలిడ్ గా ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. అది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్న మ్యాటర్. మర్చిపోలేదు. సినిమా ఫ్లోని ఆ ఐటమ్ డిస్టర్బ్ చేస్తుంది అని అనుకోవడం అన్ని చోట్ల కుదరదు. హాలీవుడ్ వాళ్ళకి అది వేరే రకమైన ఎంటర్టైన్మెంట్. వాళ్ళు అక్కడ సినిమాని వేరే రకంగా ఎంజాయ్ చేస్తారు. బట్ మనం ఒక రకంగా సినిమాని చూడడానికి అలవాటు పడ్డాం. మనకు ఆ ఐటమ్ ఉండాలి. విందు భోజనం ఉన్న తర్వాత అన్ని రకాల ఐటమ్స్ ఉండాలి. వాటన్నిటిని తృప్తిగా ఆరగించిన తర్వాతే సంతృప్తి ఉంటుంది. సినిమాలకు సంబంధించి కూడా అది ఉంటుంది. కమర్షియల్ సినిమా తీసినప్పుడు కొన్ని అలవాటైన విషయాన్ని చేయడం మంచిది. ఏం జరుగుతుందంటే మన సినిమాల్లో పాటలు తీసేద్దామని చూస్తున్నారు. పాటలు లేకుండా ప్యూర్ ఎంటర్టైన్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నారు, గ్రిప్పింగ్ ఎంటర్టైన్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నారు. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు. చిన్న సినిమాలకి, మీడియం రేంజ్ సినిమాలకి వర్కౌట్ అవ్వచ్చు. బట్ పెద్ద సినిమాలకి పాటలు ఇచ్చే మైలేజ్ వేరు, పాటలు తీసుకొచ్చే అడ్వాంటేజ్ వేరు, పాటలు చేసి పెట్టే పబ్లిసిటీ వేరు. ఖచ్చితంగా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా మైలేజ్ చెప్పలేం. ఒక 20 కోట్లు 30 కోట్లు ప్రాఫిట్స్ తీసుకొచ్చేయచ్చు, లేకపోతే బిజినెస్ రికవరీ చేసేయచ్చు. అంత ఇంపాక్ట్ఫుల్ ఐటమ్ అది. దాన్ని మర్చిపోకూడదు, వదిలేయకూడదు. అంటే బ్లైండ్ గా వదిలేయకూడదు. ఏదో రకంగా స్మార్ట్ గా ఇన్వాల్వ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే అది ఇచ్చే అడ్వాంటేజ్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. రీసెంట్ గా చూసుకుంటే మిరాయిలో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్కి వెళ్ళారు, డేర్ చేశారు. ఫ్లో బానే ఉంది, కానీ ఆ ఐటమ్ కూడా వాళ్ళు పెట్టున్నట్టు. ఐటమ్ అంటే ఐటమ్ సాంగ్ కాదు, సాంగ్. మంచి సాంగ్స్ తో సినిమాని చూడటం అనేది మనందరికీ బాగా అలవాటైపోయిన మ్యాటర్. సో ఫ్లో ఆగిపోయి మధ్యలో పాట వస్తుంది అంటే డిస్టర్బ్ అయిపోవడం అలా ఏమీ ఉండదు. మనం ఆ పాటలోకి వెళ్ళి ఆ పాటను ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి కథ ఫ్లోలో ఇన్వాల్వ్ అవుతాం. ఎక్కువ మంది అదే రకమైన ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయారు, ఆ పద్ధతికి అలవాటు పడిపోయారు. ఎవరో కొంతమంది ఆడియన్స్ మాత్రమే, చాలా లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే ఈ విషయాన్ని అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ బీసీ సెంటర్స్ లో ఉన్న ఆడియన్స్ పాటలను ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫ్లో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే, గ్రిప్పింగ్ గా ఉన్నా సరే, మధ్యలో బ్రేక్ తీసుకుని పాటని ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ ఆ గ్రిప్పింగ్ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్తారు. ఇది అలవాటైపోయిన ప్రాసెస్, దాన్ని మానుకోలేరు వాళ్ళు. సో పెద్ద సినిమాల్లో ఖచ్చితంగా మంచి పాటలు ఉండటం అనేది అవసరం. అప్పుడు ఆ మైలేజ్ వేరుగా ఉంటుంది. మిరాయిలో కూడా వైబ్ సాంగ్ కోసం చాలా మంది వెయిట్ చేశారు, లేదని డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు యాడ్ చేసిన ఉపయోగం లేదు, అప్పుడే అయిపోయింది వాళ్ళ ఇంట్రెస్ట్. అదే ముందు నుంచి సినిమాలో ఆ వైబ్ సాంగ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మైలేజ్ వేరేగా ఉండేది, ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ తీసుకుంటుంది సినిమా, కానీ ఇంకా ఎక్కువ ఉండేది మైలేజ్. పాటలు
పాటలు ఉన్నట్టయితే అది పరిస్థితి. ఇప్పుడు ఓజీ విషయంలో కూడా ఈ మ్యాటర్ ఖచ్చితంగా మంచి మైలేజ్కి అవకాశం ఇచ్చి ఉండేది. మంచి సాంగ్ పెట్టి ఉండాల్సిందే. సెకండ్ హాఫ్లో మిస్టేక్లు ఉన్నాయి. స్క్రీన్ ప్లేకి సంబంధించి, డీటెయిల్స్కి సంబంధించి, సిచ్యువేషన్కి సంబంధించి, ఎమోషన్కి సంబంధించి, సెంటిమెంట్కి సంబంధించి చాలా మిస్టేక్లు ఉన్నాయి. రొటీన్ వ్యవహారాలు పెట్టారు, అవన్నీ కూడా కవర్ అయిపోయేవి. ఓ మంచి సాంగ్ పడి ఉన్నట్టయితే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాటలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. పాటల మూలంగా పవన్ కళ్యాణ్ సినిమాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినవి చాలా ఉన్నాయి. మంచి మైలేజ్ తీసుకున్నవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఓ మంచి సాంగ్ సెకండ్ హాఫ్లో ఉండాల్సింది. ఒక ఐటమ్ సాంగ్ తీశారు, కానీ దాన్ని సినిమాలో పెట్టడం సుజిత్కి నచ్చలేదు. అంటే అనుకున్నట్టు రాలేదు, అందుకని ఆ పాటని ఇన్వాల్వ్ చేయొద్దని అతను ఖరాఖండిగా ఉన్నాడు. చివరి నిమిషంలో పెట్టాలి, అది స్టార్టింగ్లోనే పెట్టి వదిలేద్దాం అనుకున్నారు. ప్లేస్మెంట్ సరిగ్గా కుదరక మొత్తానికి లాస్ట్లో అయితే తీసేశారు. బట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన సాంగ్ని ఎందుకు ప్రిపేర్ చేయాలి? తమకి మంచి సాంగ్లు కొట్టడం రాదా? ఎందుకు కొట్టడు? దుమ్ము లేపేసే సాంగ్లు ఇస్తాడు. ఓ మంచి సాంగ్ ప్రిపేర్ చేసి సెకండ్ హాఫ్లో పెట్టున్నట్టయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండేది. సెకండ్ హాఫ్ మీద డిసప్పాయింట్మెంట్ గట్టిగా తగ్గుండేది. మొత్తంగా అయితే అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు పాటలని తక్కువ అంచనా వేయొద్దు. వాటి అవసరం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయని మైలేజ్ని ఇస్తాయి సినిమాకి. రాఘవేంద్రరావు గారు కథ లేకపోయినా, కంటెంట్ ఇంట్రెస్టింగ్గా లేకపోయినా పాటలతో సినిమాలని బ్లాక్ బాస్టర్ చేసుకున్న చరిత్ర ఉంది. పాటలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి. సో ఓ విపరీతంగా పాటలు ఎక్కువ పెట్టాల్సిన అవసరం, 1-2 పాటలు సరైనవి పెట్టి వాటిలో ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పారేస్తే, మెస్మరైజ్ చేసి పారేస్తే ఆ మైలేజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓజీలో కూడా సెకండ్ హాఫ్ లో మిస్టేక్లు జరిగే వాటి గురించి సీరియస్ గానే డిస్కస్ చేస్తున్నారు. జానీ ఎపిసోడ్ ఉంది, తమ్ముడు సాంగ్ పెట్టారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది సరిపోదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. సరిపోదు. ఆ వ్యవహారం ఇన్స్టెంట్ గా ఉంది. అది ఫ్యాన్స్ కి మాత్రమే కిక్కేస్తుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి, న్యూట్రల్ యాక్షన్ మూవీ లవర్స్ కి అది కిక్కేవదు. ఫస్ట్ హాఫ్ లో అందరూ ఎంటర్టైన్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది అందరూ ఇష్టపడతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. బట్ సెకండ్ హాఫ్ లో అందరూ ఇష్టపడే కంటెంట్ లేదు. ఆ పైన కొన్ని మిస్టేక్లు జరిగాయి. అర్జున్ దాస్ ఎపిసోడ్ కి సంబంధించి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, అది కరెక్ట్ గా పేలలేదు. పేలుతుంది, దీంతో మీరు అద్భుతమైన ఎమోషనల్ హై తీసుకుంటారు అన్నట్టు బిల్డప్ ఇచ్చి చివరికి తుస్సు అనిపించారు. అది కూడా మిస్టేక్ సెకండ్ హాఫ్ లో. అలాగే క్లైమాక్స్ లో సడన్ గా సమోరైస్ ని దింపేశారు. అది అసలు ఎక్కల, ఎవరికి కనెక్ట్ అవ్వాలా. అలా సడన్ గా కొన్ని విషయాన్ని తీసుకొచ్చేసి థ్రిల్ అవ్వండి అంటే ప్రతిసారి కిక్ రాదు, కొన్ని మిస్ఫైర్ అవుతాయి. ఇందులో అది మిస్ఫైర్ అయిందని చెప్పాలి. వాళ్ళకి సంబంధించి ఏదో ఒక డీటెయిల్ ఫస్ట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి చివరిలో అలా ఓపెన్ చేసి బ్లాస్ట్ చేస్తే కిక్ వేరుగా ఉండేది. దానికి సంబంధించి ప్రాపర్ క్యాలిక్యులేషన్ వేయలేదు, అది కూడా మిస్టేక్. అలా సెకండ్ హాఫ్ లో మాత్రం మిస్టేక్లు ఉన్నాయి ఓజీలో. ఈ మిస్టేక్లు కవర్ అయిపోయి ఉండేవి మంచి సాంగులు 2 పడున్నట్టయితే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఇంపాక్ట్, సెకండ్ హాఫ్ లో ఉన్న మైనస్ని ఈ పాటలు కవర్ చేస్తున్నట్టయితే ఇంకొంచెం మైలేజ్ ఇబ్బంది పడకుండా వీక్ డేస్ లో కూడా పండగ అడ్వాంటేజ్ ఉపయోగించుకుని మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసి ఉండేది. ఇప్పుడు మండే రోజున కొంచెం తగ్గింది, కానీ స్లోగా డ్రైవ్ అవుతుంది సినిమా. సెకండ్ వీకెండ్ వరకు రన్ ఉంటుంది. కాంతారా ఇంపాక్ట్ సాలిడ్ గా ఉంటే ఏం చేయలేం, కానీ చాలా వరకు మాత్రం మంచి లాంగ్ రన్ తీసుకుని ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ అనిపించుకుంటుంది. అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూడాలి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారు. ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాల్సిన ఆడియన్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా థియేటర్స్కి వస్తారు. టికెట్ రేట్లు తగ్గితే. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మండే రోజున సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 6 crores షేర్ రిపోర్ట్ చేసింది. 1-2 కోట్లు ఎక్కువ షేర్ రిపోర్ట్ అయి ఉన్నట్టయితే సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ అని ఉండేవాళ్ళు. ఇప్పటికైతే డీసెంట్ వెరీ గుడ్ హోల్డ్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో గుడ్ హోల్డ్, తెలంగాణలోనే డీసెంట్ హోల్డ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కలెక్షన్స్ తగ్గాయి. ఒక 2 కోట్ల నుంచి 2.5 కోట్ల షేర్ రిపోర్ట్ అవుతుంది నైజాం వరకు మండే రోజున అనుకోవడం జరిగింది. కానీ 1.5 మాత్రమే షేర్ రిపోర్ట్ అయింది. అంటే దసరా సెలబ్రేషన్స్ లో ఉన్నారు, బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ఉన్నారు తెలంగాణలో ఉన్న ఆడియన్స్ అందరూ. అందుకని మండే రోజున సినిమాకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అర్థమవుతుంది. హాలిడే మూడ్ లోకి వచ్చిన తర్వాత హాలిడేని సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. నైజాం వరకు హిట్ అనిపించుకోవాలి, కాకపోతే కొన్ని స్మార్ట్ డెసిషన్స్ టక్ తీసుకుంటే హిట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాలిడ్ గానే ఉంది హోల్డ్. ఈ వీక్ డేస్ లోనే కాదు, రాబోయే వీకెండ్ లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేస్తుంది. ఒక్క రాయలసీమలో తప్పించి మిగతా ఏరియాలో సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి హిట్ స్టేటస్ తీసుకునే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. ఎంత టైం తీసుకుంటుందో బ్రేక్ ఈవెన్ అవడానికి చూడాలి. ఓవర్సీస్ లో మండే రోజున కలెక్షన్స్ గట్టిగా డ్రాప్ అయ్యి అయిపోతే అందుమూలంగా పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుని అక్కడ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తుంది. ఏవైతే కలెక్షన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రాఫిట్స్. ఓవరాల్ గా 5 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 150 కోట్లు ఉంది. గ్రాస్ చూస్తే మూవీ టీం లెక్క ప్రకారం అయితే 260 కోట్ల వరకు ఉంది. ట్రాకర్స్ లెక్క ప్రకారం కూడా 240 కోట్ల వరకు వచ్చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ సినిమా ఇంకొక 25 నుంచి 30 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవాలి హిట్ అనిపించుకోవడానికి. అది రాబోయే రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి డీవియేషన్స్, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకపోతే కాంతారా టాక్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించవచ్చు ఓజీ ఫుల్ రన్ లో హిట్ అనిపించుకోవడానికి. చూడాలి మరి. కొన్ని ఏరియాలో మాత్రం ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. మిగతా ఏరియాల పరిస్థితి ఏమిటి అనేది కాంతారా ఇంపాక్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూద్దాం కాంతారా మూవీ ఎలా ఉంటుందో, దాని ఇంపాక్ట్ ఓజీ మూవీ మీద ఎలా పడుతుందో. ఇప్పటికీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.